వెల్కమ్ టు వి మీడియా న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం. గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉంది, వైద్యుల స్పష్టీకరణ. ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస నాయుడును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చంద్రబాబు చెప్పారు. సీఎంకు శ్రీనివాస నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తదితరులు ఉన్నారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైకాపా ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలికి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్ వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటి వారిపైన అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి. స్టిక్కర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సదా నియమాల ఉల్లంఘన కిందకి వస్తాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అంటే కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు, అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% ఉత్తరాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు పొందలేకపోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన కూటమి ప్రభుత్వ అరాచకాలపై, చంద్రబాబు మోసాలపై మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ 6 143 హామీల కోసం అరకొర కేటాయింపులు చేశారు.
అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయింది. ఎన్నికలకు ముందు సూపర్ 6, 7 అంటూ ఊదరగొట్టారు చంద్రబాబు దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి సాయం అన్నారు. సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ మోసం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆయనకు నగ్న వీడియో కాల్ చేశారు. దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎమ్మెల్యే నెంబర్కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. సైబర్ మోసగాల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడారు. మీరు అప్రమత్తమై రిప్లై ఇవ్వకుండా ఆ ఫోన్ మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ వారు ఒలవిసిరినటువంటి అంశాలలో మీరు తెలిసో తెలియకో అందులోకి వెళ్ళి బాధపడకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉంటూ సంబంధించినటువంటి మీ ఏరియాలో ఉండేటువంటి పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తాను. రాత్రి నాకు ఫోన్ కాల్ వచ్చి తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత నేను స్థానిక సిఐ గారికి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేసి ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, దీని వెనకాల ఉండే ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది నేను కనుక్కున్న తర్వాత ఇది మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఇది సైబర్ నేరగాళ్ల పని అని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు. చాలామంది
సైబర్ నేరగాళ్ల బారిన పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరికి సైబర్ నేరగాళ్ళ నుంచి ఇట్లాంటి ఫోన్లు వచ్చినా, ఇట్లాంటి వీడియో కాల్స్ వచ్చినా అటెండ్ చేయొద్దు. అనుమానాస్పదమైనటువంటి కాల్ అయితే పోలీసు వాళ్లకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సైబర్ నేరాల్ని అరికట్టేటువంటి దాంట్లో చాలా కఠినంగా ఉన్నారు. చాలా కఠినమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయాలు ఉన్నాయి. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఈ సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడ దాగున్నా తీసుకొచ్చేసి చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయటమే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి చైతన్యం కల్పించి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎక్కడ ఉత్పన్నమైన స్వేచ్ఛగా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసేటువంటి ఒక చైతన్యాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఆ చైతన్యంతోనే నేను ఈరోజు కంప్లైంట్ చేసినని చెప్పేసి గర్వంగా చెప్తాను. అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్పీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. I'm Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. My mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. So, Danvalla, she has insomnia. So, to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate you do. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you. కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే తనను బహిష్కరించారని తెలిపారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పగడ్బందీగా చేశారన్న తీన్మార్ మల్లన్న ప్రస్తుత కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చినట్లు వెల్లడించారు. ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో. సో ఈ సస్పెన్షన్ ఆర్డర్ మాకు అందింది. ఇది పంపించేలా ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరు. పాపం సస్పెండ్ చేయాలి అనేటువంటి తపన. మొన్న కరీంనగర్ మీటింగ్ పోతుంటే కూడా కారు ఎక్కినాక కూడా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ 1-2 డేస్లో చేయాలన్నా ఎట్లన్నా చేసి అని చెప్పి మీరు తాపత్రయపడుతున్నటువంటి విషయంలో నేను అర్థం చేసుకోగలుగుతా మీ బాధ. ఎందుకంటే మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు సహజంగానే బానిసలుగా ఉండాలని మీ ఉద్దేశం కావచ్చు. అది సహజంగానే మీరు కోరుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో కోరుకోవడమే మీరు చేసిన పొరపాటు. ఇక్కడ సస్పెన్షన్ అనేది తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు. అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు, సంఘాలకు, మేధావులకు, టీచర్లకు, పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. మేమంతా మీరిచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు. మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా నుంచి చాలామంది మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు, ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డరు
వచ్చింది, మీరు స్పందించరా, ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు, మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. క్లియర్గా స్పందించాలని అనుకున్నా, అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా. దానికోసమే ఇవాళ మీ అందరిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరు. వెనకటి బీసీలం కాదు మేమంతా, ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులం మేమంతా, ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. ఇవాళ అడిగింది ఏంది తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న అడిగింది కులగణన తప్పు, మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పు అయితే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పు అయితే, ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. కానీ ఇవాళ మీరే చెప్పిరు, భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం, ఇది నా జన్మ సార్థకం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి విద్యార్థిని హాల్ టికెట్స్ తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతించారు. 9 గంటల సమయం దాటిన 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు జేసీ డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా బుధవారం అన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సిపిఆర్ ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించగలిగామని, ఆగిన గుండెకు మళ్లీ జీవం పోసే ఒక ప్రక్రియ అని తెలియజేస్తూ సిపిఆర్ చేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చార్టెడ్ ప్రెసిడెంట్ జేసీ దూసి సంతోష్, సెక్రటరీ జేసీ సుదర్శన్ తదితరులు హాజరయ్యారు. ఇంకా బాగా ఓకే. సో నువ్వు ఫస్ట్ చెప్పావు యాక్చువల్లీ, తనకన్నా ముందు నువ్వు చెప్పు అలా పట్టాలి పొజిషన్. సో యూ నో వేర్ టు కీప్ యువర్ ఫింగర్. ఓకే, యూ ఆల్సో ట్రై, బట్ నువ్వు ఇలా పెట్టావు కదా, గాలి పిలిచినట్లయితే చూస్తాం. వెరీ గుడ్. ఇంకా
ఇలాంటి పోతుంది అన్నీ మళ్ళీ పోతుంది ఎలా కంట్రోల్ చేస్తాం హెల్త్ అథారిటీ 108 కానీ నియర్ బై హాస్పిటల్ కానీ కాల్ చేయమని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఆఫ్ మెడికల్ రెస్పాన్స్ టీమ్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. 911 సినిమాలు చూస్తారు కదా, హాలీవుడ్ సినిమాలు. ఫస్ట్ 911 మరి ఎమర్జెన్సీ. ఇక్కడ మనకి హెల్త్ ఎమర్జెన్సీకి డైల్ 108. ఓకే, ఇది ఇలా పెట్టారు. ఎవరు మీరు ఎక్కువ పెట్టారు? ఓకే, ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి. స్మాల్ థింగ్స్ అందరూ బ్రీదింగే చెక్ చేస్తారు. సో నా సెన్సిటివ్ పెరగాలంటే లార్జర్ ఏరియా సర్ఫేస్ వాడాలి. మిస్ అయిపోవచ్చు. ఫీవర్ బ్రెత్ ఉంది, చిన్న బ్రెత్ ఉంది, ఫిగర్ పెట్టాం సరిగ్గా కుదిరి పెట్టలేదు. బట్ టీచింగ్ బ్రెత్ పిలుస్తాను కాదు, మిస్ అయిపోతాం కదా. స్పెండ్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ లేదు. లేటెస్ట్ వోంట్ లూజ్ ఎనీ ఛాన్స్. దే విల్ గ్రాబ్ ఆల్ ద ఛాన్సెస్. ఓకే, అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో కుబిరెడ్డి ప్రకాష్ రైతు పాకలకు వరి కుప్పలు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించగా రైతుకి చెందిన 3 పాకలు 2 వరి కుప్పలు 40 బస్తాల ధాన్యం దగ్ధమైంది. ఈ ఘటన గత రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చోడవరం అగ్నిమాపక సిబ్బంది వరి కుప్పల మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చేయకూడదు, ఎదవలో భగవంతు ఉండొచ్చు, కాకపోతే మనిషి చూసుకోవాలి. ఎలాగా ఎదవ పని ఎప్పుడు చేయకూడదు. ఇలా జరగలేదు. నేను పేసుకుని పెట్టడం కానీ నేను అక్కడ కుప్పను వచ్చేసి ఇక్కడ తెచ్చి దానాల బత్తాలు పాకలు. ఇది రాత్రి అంతా అయిపోయింది. అక్కడ పశువులు కాలిపోయి, ఎడ్లు బండ్లు కాలిపోయి సుమారు 7-8 లక్షల వరకు ఆస్తి నష్టం అయిపోయిందండి. సుమారు ఒక కుటుంబం కాదండి, 4 కుటుంబాల తాలూకు ఆస్తి నష్టం అండి. ఇది ఒకరి దాని మీద బతికేవాళ్ళు. వేరే ఆధారం అంటూ ఏమీ లేదండి వీళ్ళకి. పొద్దున్న లేకడం దాని మీద ఆ పశువులతోనే జీవన సాగించుకోవడం, ఏది చేసుకోవడం. ఇప్పుడు పశువులకి గడ్డి లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి సర్వం కోల్పోయి ఉన్నారండి. దయచేసి ఎలాగైనా సరే దీన్ని తీసుకొచ్చి మా వాళ్ళు ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడాలండి. టైర్ బాల్ ఏమన్నా 2 టైర్ బాల్ కాలిపోయండి. ఎడ్ల బళ్ళు 2, ఒక వ్యవసాయం తాలూకా ఎడ్లు కూడా సుమారు 2 జత ఎడ్లు కూడా కాళ్ళు తీవ్రంగా గాయపడిపోయాయి. వెనక భాగం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వీస్ అడ్డుకున్న భూమి యజమానులు వరంగల్ జిల్లాలో రోడ్డు ఎక్కిన నకలపల్లి, కుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి రైతులు, గ్రామస్తులు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని ధర్నాకు దిగారు. రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న గలం వినిపించారు. సుమారు 200 మంది రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అది ఒక సంవత్సరానికి వచ్చేసరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజు సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా మేము ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఏనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా, రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. ఆల్రెడీగా ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము కొననిస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.